శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 26వ కళ్యాణ మహోత్సవ వేడుకలు బొమ్మూరు వెంకటగిరి కొండపైన వైభవంగా జరిగాయి. బొమ్మూరు వెంకటగిరి కొండపైన కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 26వ కళ్యాణ మహోత్సవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థాన వార్షిక సత్కార పండితులు ప్రతిష్టాచార్య బ్రహ్మశ్రీ కాళ్ళకోరి సూర్యశ్రీ సూరిపండు ఆలయ ప్రధాన అర్చకులు నండూరి శ్రీకృష్ణ పరమాత్మ ఆధ్వర్యంలో బొమ్మూరు శ్రీ భక్తాంజనేయ స్వీట్ స్టాల్ అధినేత సలాది సాయిబాబా కృష్ణవేణి దంపతుల కుమారుడు వెంకటేశ్వరరావు సురేఖ దంపతులచే ఉదయం 9:45 గంటలకు వేద మంత్రాలతో కళ్యాణ క్రతువు జరిపించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ వేడుకలను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కామిని వెంకట్ రాంప్రసాద్ చౌదరి లక్ష్మీ దంపతులు ప్రతి ఏటా ఇక్కడ స్వామివారి ఆలయ వార్షికోత్సవాన్ని కళ్యాణ మహోత్సవాలను జరిపించడం అభినందనీయమని అన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘన్నికృష్ణ, టీడీపీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, రూరల్ మండల అధ్యక్షుడు మత్స్యటి శివప్రసాద్, గంగిన హనుమంతరావు, గ్రామ అధ్యక్షులు భీమరశెట్టి రమేష్, కామిని భాస్కర్ రావు, ఆళ్ల ఆనందరావు, పలివెల సత్యనారాయణ, పేట వీరలక్ష్మి, పిస్ని రమణ, సాంబారి సతీష్, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అందరికీ నమస్కారం. మరి వాళ్ళ ఒక గొప్ప కార్యక్రమానికి ఇక్కడ బొమ్మూరు అందరం కూడా, మేము లోకల్ నాయకులు అందరం కూడా, అదేవిధంగా బొమ్మూరు ప్రజలు, రాజమండ్రి రోడ్డు ప్రజలందరూ కూడా ఇవాళ బొమ్మూరులోని వెంకటగిరి కొండకి చేరుకునే ఒక అద్భుతమైన కార్యక్రమం. శ్రీ వెంకటేశ్వర స్వామి 26వ ఇక్కడ వార్షికోత్సవంగా ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామికి ఘనంగా ఇవాళ వచ్చి ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు. కళ్యాణం జరుగుతూ ఉంది. ఆ కళ్యాణాన్ని వీక్షించేందుకు వందలాదిగా ప్రజలందరూ కూడా పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చాలా రంగరంగ వైభవంగా మన ప్రసాద్ గారు, లక్ష్మి గారు దంపతులు ఇవాళ బొమ్మూరు గ్రామం వాళ్ళ వాస్తవ్యులు ప్రతి సంవత్సరం వారు చేస్తూ ఉంటారు. ముందుగా ప్రత్యేకంగా వారికి, అదేవిధంగా ఈ యొక్క టెంపుల్ ఆలయం యొక్క అర్చకులకి, బృందానికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇంతటి చక్కటి వాతావరణంలో ప్రతి సంవత్సరం ఈ కళ్యాణం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ కళ్యాణంలో ఏదైతే వీక్షించి, అదేవిధంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని ఇక్కడికి వచ్చి, అదేవిధంగా ప్రసాదాన్ని కూడా తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వారికి మంచి ఆరోగ్యాన్ని, అదేవిధంగా వాళ్ళకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగి వాళ్ళకి శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రసాద్ చౌదరి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణం చేయడం అనేది చాలా శుభదాయకమైనది. నేను ప్రతి సంవత్సరం కూడా ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు కూడా వస్తున్నాను ఇక్కడికి. నేను ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ప్రజలందరి మీద, ఓన్లీ బొమ్మూరు ప్రజల మీదే కాకుండా మొత్తం రాజమండ్రి ప్రజలందరి మీద కూడా ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.